తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు స్వయంగా సంచారం చేస్తున్నాడు. మానసికంగా సానుకూలతను కలగజేస్తున్నాడు. సూర్యుడు 6వ స్థితిలో అంటే 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు చాలా ఎక్కువగా అనుభవించవలసిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులకి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అదనపు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడుల్లో లాభాలు, వ్యాపార విస్తరణలో లాభాలు, మీరు గతంలో పడ్డ స్థితి నుంచి మెరుగైన స్థితికి ఈ రోజు వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు అందుబాటులోకి రాలేకపోవచ్చు ఈ రోజు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త అంశాలు నేర్చుకోవడానికి కానీ మీరు ఏదైనా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి కానీ ఇది చక్కని సమయము. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలర్జీలు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పరిసరాలలో కొంతమందితో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు కొంతమంది సలహాలను ఆమోదించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే, మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 11వ స్థానంలోనూ ఉండడం వల్ల విజయ సూచన ఇస్తున్నాడు. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే సక్సెస్ ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. బుధుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారము, చర్చలు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే దీని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అదనపు ఆదాయ అవకాశాలు కనబడుతున్నాయి, కానీ నష్టాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రాజెక్టులు సార్థకం అవ్వడము, సక్సెస్ అవ్వడము, వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి రిటర్న్స్ తో మీ చేతికి అందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ కి సూచన కనబడుతోంది. స్థానచలనాలు, అది మీ గృహంలో కావచ్చు, మీరున్న పనిచేసే కార్యాలయంలో కావచ్చు, స్థానచలనాలు అయితే కనబడుతున్నాయి. అదనపు బాధ్యత కూడా మీకు వస్తుంది, దాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక రీసెర్చ్ కి సంబంధించి, వైద్యానికి సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి అంటే లాయర్స్ కి, మెడికల్ కి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి, సైంటిస్టులకి, వీళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు మీ గోల్స్ ని మీరు ఈ రోజు టచ్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి, తలనొప్పులు తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులతో మంచి సంబంధాలు కనబడుతున్నాయి. వాళ్ళతో మీరు ఈ రోజు చాలా ఉల్లాసంగా ఉండబోతున్నారు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఈ రోజు ఏమీ కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్య నమస్కారం చేసుకోవడంతో పాటు సూర్య సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు బుధుడు 6వ స్థానంలో సంచారం చేయడంతోనూ, శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేయడంతోనూ మీలో సహనము ఎక్కువగా వచ్చి ఉంటుందన్నమాట. లేని వాళ్ళు సహనంతోనే ఈ రోజు మెలగవలసిన పరిస్థితి. అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే కనుక ఆర్థికంగా చూసినట్టయితే ఖర్చులు పెరగడము, కొంతమందికి అసాధారణమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి, అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి, కానీ ఒక అంశంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో ఆగిపోయినవన్నీ ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరిశోధన, కొత్త విషయాలు నేర్చుకోవడము అంటే రీసెర్చ్ కు సంబంధించిన అంశంలో విద్యార్థులకు విశేషమైన అంటే విజయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి కాళ్ళు, నడుము, జాయింట్స్ వీటికి సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. సంయమన ధోరణితో ఓర్పుగా వ్యవహరించే తీరుని ప్రదర్శించండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాజికంగా సానుకూలంగానే ఉంటుంది, కానీ మీరున్న పరిస్థితిలోనే కొంత గందరగోళమైన స్థితి, మీ చుట్టుపక్కల గందరగోళమైన పరిస్థితి ఏర్పడేటట్టుగా కనబడుతోంది. అది ఏమిటి అనేది మీకే అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము బుధుడికి సంబంధించినటువంటి పూజ కానీ, ఆలయ దర్శనం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే.